నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు ఒక్కడివే ఎంజాయ్ చేస్తావు. కానీ ఆ పాపం పండినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఏడవాల్సి వస్తుంది. నీ కుటుంబం అంతా ఏడవాల్సి వస్తుంది. కన్నందుకు తండ్రి, కన్నందుకు తల్లి, కట్టుకున్నందుకు భర్త, కట్టుకున్నందుకు భార్య, పుట్టినందుకు నీ బిడ్డలు. నువ్వు చేసిన పాపం వల్ల వచ్చినటువంటి అవమానం వాళ్ళందరూ భరించాల్సి వస్తుంది. ఆ కుటుంబంలో అందరూ కూడా అవమానం గుండా వెళ్తున్నారు, తలదించుకుంటున్నారు, ఆనందించాల్సిన సమయంలో ఏడుస్తున్నారు. ఆ చెల్లి 2 చేతులు జోడించి ఏం కోరింది తెలుసా? ఎలాగూ నా జీవితం నాశనం అయిపోయిందయ్యా, కానీ నేను చేసిన పాపం వల్ల ఆ పాపం నా కొడుకుకు చుట్టుకోకుండా, వాడికి ఏం కాకుండా, వాడు HIV రోగం రాకుండా దయచేసి ప్రార్థన చేస్తారు, ప్రాధేయపడుతుంది. నేను చేసిన పాపం ఆ పిల్లాడికి చుట్టుకోకుండా చేసి ప్రభు కనికరించున్నాను. అర్థమవుతుందా? తండ్రిలో తల్లిలో నువ్వు చేసిన పాపం నీ పిల్లలకు చుట్టుకోకుండా ఉండాలంటే నువ్వు పశ్చాత్తాపడాలి.